హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాళ మన వ్యూయర్స్ అందరికీ ఏ వీడియోతో వచ్చాను అనే విషయం తెలిసిపోయింది కదా. అమ్మ వాళ్ళ హోమ్ టూర్కి అయితే వచ్చేసాను. అమ్మ వాళ్ళ హోమ్ టూర్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తానన్నాను కదా. ఇవాళైతే అమ్మ వాళ్ళ ఇంటి కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటి కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా అయితే ఇది రథానికి ముందు రోజు, అమ్మ వాళ్ళ గృహప్రవేశం ముందు రోజు నైట్ అయితే వీడియో షూటింగ్ అయితే చేశాము. ఇది మొత్తం స్టెప్స్ తర్వాత మనకు ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్కి చక్కగా ఇలా ఫ్లవర్స్ తోటి అందంగా డెకరేషన్ చేశాము. పైన వచ్చేసి మనకు ఓంకారం గుర్తులు అలానే విష్ణుమూర్తి నామాలు అయితే వస్తాయి. ఇది మొత్తం డోరు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో స్విచ్ బోర్డ్ వస్తుంది. అలానే వెంటిలేషన్కు విండోస్ కూడా వస్తాయి. దీని తర్వాత పైన వచ్చేసి కంప్లీట్ ఎలివేషన్ అయితే వేపించారు. ఎలివేషన్ వచ్చేసి డిజైన్ ఇలా అయితే ఒక సైడ్కు హాల్లో మనకు ఉంటుంది. హాల్ వచ్చేసి మనకు ఎల్ షేప్ హాల్ అనేది వస్తుంది. ఈ విండోస్ విషయానికి వస్తే లోపల వన్ సైడ్ మనకు నెట్ వస్తుంది. ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే దోమలు అలా ఏమీ రాకుండా ఉండటం కోసం నెట్ మెష్ అయితే వస్తుంది. ఇది అంతా మీకు ఇప్పుడు తెలిసిందే అని అనుకుంటాను. ఇప్పుడు కొత్తగా అన్ని ఇళ్లకు అలానే ఇంటీరియర్ చేపించారు కదా. సో ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక విండో వస్తుంది. ఈ విండో దగ్గర సత్యనారాయణ రథానికి అలానే నవగ్రహ పూజకు ఒక మంచి డెకరేటివ్ కర్టన్ అయితే అరేంజ్ చేశాము. అలానే ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఫిట్ చేపించాం పైన వెంటిలేషన్ దగ్గర. వెంటిలేషన్ పైన ఒక సైడ్ వచ్చేసి అంటే మనకి ఇది ఎల్ షేప్ అన్నాను కదా. ఎల్ షేప్స్ అంటే 2 ఫ్యాన్స్ వస్తాయి. 2 ఫ్యాన్స్కి కూడా మనకు ఎలివేషన్ అనేది డిఫరెంట్ మోడల్స్లో ఉంటుంది. సో ఇలా అయితే మనకు సెకండ్ టైం అయితే వస్తుంది. ఇంకొక విషయం చెప్పనా, ఈ ఇంటికి ఇంకా కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించలేదు. కబోర్డ్స్ ఫిట్ చేపిస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కబోర్డ్స్ ఫిట్ చేయించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీతోటి ఎలా ఉన్నాయి ఏంటి అనేది జస్ట్ లైక్గా స్మాల్గా చూపిస్తాను. ఇప్పుడైతే పూజ మందిరానికి వెళ్దాము. పూజ మందిరం మొత్తం వచ్చేసి మనకు కంప్లీట్గా ఇలా వస్తుంది. మరీ చిన్నగా ఉండదు, మరీ పెద్దగా ఉండదు. పూజ గదిలో మనకు ఓంకారం గుర్తులు ఇలా కాకుండా కలశం గుర్తులు అలానే ప్రమిదలు ఇలా ఉండేటట్లుగా పూజ గది మొత్తాన్ని డెకరేటివ్ అయితే చేసుకున్నారు. పూజ గదికి పైన వెంటిలేషన్కు మనకు ఒక చిన్న విండో కూడా వస్తుంది. అలానే పూజ గదికి మనకు ఏవైనా పూజ సామాను ఇవన్నీ పెట్టుకోవటానికి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా ఒక సెల్ఫ్ కూడా ఉంది. ఈ డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం డోర్ వేసినప్పుడు మనకు తీసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ డోర్కు వచ్చేసి గంటలు ఇవన్నీ పెట్టుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డోర్కు వచ్చేసి ఇలా సింపుల్గా యూనిక్గా ఉండటానికి చిన్న గణేశుని విగ్రహాన్ని అయితే ఇక్కడ డోర్కు అయితే పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇదంతా దర్వాజం. సో ఇక మనము కిచెన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాము. కిచెన్ ఏరియాకి వచ్చేలోకి మనకు వెంటిలేషన్ పక్కా కావాలి. అట్లానే కిచెన్లో ఎక్కువగా జిడ్డు ఉంటుంది కాబట్టి మనకు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. అలానే కిచెన్ ఏరియా అనగానే మనకి ఎక్కువగా సామాన్లు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ పైన సెల్ఫ్లు అలానే వెంటిలేషన్కు విండోస్, వెంటిలేషన్ గాలి బయటికి వెళ్ళటానికి ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇలా అయితే ఉన్నాయి. ఇది మొత్తం ఇంకా కిచెన్ కౌంటర్ టాప్, కిచెన్ ఏరియా. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజులో బెడ్రూమ్ అనేది వస్తుంది. అంటే 2 బెడ్రూమ్స్ అయితే వస్తాయి. ఎల్ షేప్ హాల్ కదా. ఎల్ షేప్ హాల్కు అటు సైడ్ ఒక బెడ్రూము, అంటే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్కు కంప్లీట్గా ఇలాంటి ఆర్చ్ అయితే ఉంటుంది. ఈ లవ్ సింబల్ ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అన్ని రూమ్ల కంటే హైలైట్ ఏంటి అంటే ఈ లవ్ షేప్ యొక్క ఆర్చ్. ఇదంతా వచ్చేసి మనకు కంప్లీట్గా సెల్ఫ్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇక్కడ ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది బాత్రూము. ప్రతి రూమ్కు కూడా బెడ్ లైట్స్ అలానే ఫ్యాన్స్ పెట్టుకోవటానికి అలానే మనకు నెట్ కనెక్షన్కు, టీవీ కనెక్షన్స్కు అన్నిటికీ కూడా అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి డోరు. చాలా మంచి బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్ తోటి అయితే ఈ డోర్ అయితే మనకు అనిపిస్తుంది. సో ఈ డోర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి టీవీ ఏరియా అండ్ షోకేస్ ఏరియా. టీవీ ఏరియా, షోకేస్ ఏరియా మొత్తం ఇలా ఉంటుంది. పైన మొత్తం ప్లెయిన్గా వదిలిపెట్టకుండా అక్కడ కూడా ఏవైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలా ఉంచారు. అలానే హ్యాండ్ వాష్కు ఇంకెక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడే టీవీ ఏరియా దగ్గరే ఒక సైడ్కు హ్యాండ్ వాష్ ఏరియా అయితే పెట్టారు. ఇక్కడ మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అలానే ఏవైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం స్పేస్ ఉంది కదా పైన, ఆ స్పేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న బెడ్రూమ్కి అయితే వెళ్దాము. పెద్ద బెడ్రూమ్తో పోలిస్తే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది.
పెద్ద బెడ్రూమ్లో ఎలా అయితే సెల్ఫ్స్ అయితే వస్తాయో చిన్న బెడ్రూమ్లో కూడా సేమ్ అలానే సెల్ఫ్స్ వస్తుంది. బాత్రూమ్ సైజ్ కూడా సేమ్ అలానే వస్తుంది. ఇక్కడ బాత్రూమ్ డోర్స్కి వచ్చేసి ఫిషెస్ అయితే పెట్టించారు. ఇవన్నీ మనకు సెల్ఫ్స్. ఇక్కడ మనకు వెంటిలేషన్కు విండో, ప్రతి రూమ్కు కూడా వెంటిలేషన్ అనేది తప్పకుండా ఉంది. ఇది చూసారా ఎలివేషను ఎంత బాగుందో కదా. ఫ్యాన్కు ఆ ఎలివేషన్కు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కదా. సో ఇది ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడటానికి కలర్ఫుల్గా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అలానే లైట్స్ అన్నీ కూడా వెలుగుతూ ఉంటే అలా చూస్తుండి పోవాల్సింది. ఇంకా ఇంకొక విషయం చెప్పను, కబోర్డ్స్ కంప్లీట్ కాలేదు అని చెప్పేసి పెయింట్ వచ్చేసి ఇంకా 1 టైప్ పెయింటే వేపించారు. కబోర్డ్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకోసారి వేపిద్దామని. ఇప్పుడైతే మనం ఎల్ షేప్ హాల్ అన్నాం కదా, ఎల్ షేప్ హాల్లో మనకు వాల్ అయితే వస్తుంది. ఇది మొత్తం కంప్లీట్గా డోరు. ఈ డోరు విషయానికి వస్తే మొత్తం పికాక్ డోర్ అయితే వస్తుంది. మనం యాక్చువల్గా దేవుని విగ్రహాలు ఇలా అయితే పెట్టుకుంటూ ఉంటాము. కానీ లేడీస్కు పీరియడ్స్ రావటంతో మనం దేవుని విగ్రహాలు అవి ఇవి తాకుతూ ఉంటాం కాబట్టి అలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న ఎస్టిమేషన్ తోటి, ఒక చిన్న ఐడియా తోటి ఇలా కంప్లీట్గా అయితే డోర్కు పికాక్ డిజైన్ అయితే పెట్టించారు. ఇక బయటికి రాగానే తులసి కోట పెట్టుకోవటానికి మనకు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. మనకు యాక్చువల్గా తులసి కోట అనేది ఇంటికి ఎదురుగా ఉండాలి. అమ్మ వాళ్ళకు కొంచెం ఇంటికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కకైతే ఉంటుంది. తులసి కోట దగ్గర మనము చీపురు పెట్టడం ఇలాంటివి చెయ్యం కాబట్టి తులసి చెట్టు కొంచెం పైన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఒక బండ పెట్టేసి, ఈ బండకు పాలిష్ బండ అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి దేవుని దగ్గర పెట్టుకునే కలశము, అలానే ప్రమిదల్లాగా ఇలా ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ తోటి వాల్ని అయితే స్టిక్ చేసి ఇలా పెట్టారు. చాలా బాగా అనిపించింది. కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఇలా అయితే ఒకసారి ఐడియా చేయండి, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా మెయిన్ డోరు. మనకు అటు ఇటు వచ్చేసి వాల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాత్రూమ్కు మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 సైడ్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఓపెన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకు కంప్లీట్గా బాత్రూమ్ అయితే వస్తుంది. వాషింగ్ మిషన్, చెప్పుల్ స్టాండ్, ఇన్వర్టర్ ఇవన్నీ పెట్టుకోవడానికి, ఫర్దర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా మెట్ల కింద మనకు గ్యాప్ అనేది ఉంటుంది. మెట్లకు పై భాగాన మనకు బాత్రూమ్ అనేది వస్తుంది. కింద స్పేస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పై కింద ఎలా ఉంటుందో పైన అలానే ఉంటుంది. కానీ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ మాత్రమే అలానే ఉంటుంది. కానీ మొత్తము పెయింట్ కానివ్వండి, లేకపోతే వాల్స్ కానివ్వండి, మొత్తం కూడా స్వేర్గా ఉంటుంది. ఇది వచ్చేసి పైన మనకు బయటి సైడ్ ఉండే వెలివేషన్ అనమాట. బయటి సైడ్ మనకు కంప్లీట్గా వచ్చేసి ఇలా వాల్ వస్తుంది. అలానే కింద మిడిల్లో మనకు మిర్రర్ అయితే వస్తుంది. దీని తర్వాత మనకు ఇలా అయితే డోర్ అయితే వస్తుంది. పైన డోర్కి అయితే చాలా బాగా అనిపించింది. ఒక పక్కన వినాయకుడు, అలానే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవితోటి ఇలా అయితే ఉంటుంది. వాల్కి సైడ్స్కి వచ్చేసి మనకు మిర్రర్ అనేది వస్తుంది. అలానే ఇంకో సైడ్కు కూడా మిర్రర్ రాదు. కింద మనకు 2 సైడ్స్ మిర్రర్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మనకు 1 సైడ్ మాత్రమే మిర్రర్ వస్తుంది. సో మిర్రర్ వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళంగానే మనకు డోర్ అయితే కింద మనం పికాక్ చూసాం కదా, ఇక్కడ పైన డోర్ విషయానికి వస్తే కంప్లీట్గా మనకు ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. ఫ్లవర్ కింద వాజ్ వచ్చేసి పైన వచ్చేసి చెట్టులాగా వచ్చి ఫ్లవర్ అయితే వస్తుంది. కింద మనకు ఏ విధంగా అయితే విండోస్, వెంటిలేషన్కు కావాల్సిన ఏర్పాట్లు, అలానే సీలింగ్కు కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగాయో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. కానీ కింద ఎలా చేశారో అలానే రూమ్స్, అలానే స్ట్రక్చర్ కనుక ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా వేరువేరుగా ఉంటుంది. కానీ కింది కంటే పైన చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే కింద 1 టైం పెయింటింగే కంప్లీట్ అయిపోయింది కదా, పైన వచ్చేసి 2 టైమ్స్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ వెల్వేషన్ కానివ్వండి, ఈ ఇంటీరియర్ కానివ్వండి, ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పైన మనకు కంప్లీట్గా విండోస్ అయితే ఇలా వస్తాయి. సైడ్స్కి వచ్చేసి మనకు ఇలా వాల్స్ ఉంటాయి కదా, వాల్స్ కూడా ఇలా డిజైన్ వస్తుంది మనకు. అలానే ఇంటిలోకి లోపలికి రాగానే హాల్ వస్తుంది కదా, హాల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే పెయింట్ వచ్చేసి వాల్ పెయింట్ ఇలా అయితే వేపించారు. దీని తర్వాత నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్తే వాల్కి కూడా కంప్లీట్గా మనం వుడ్ వాల్ ఎలా ఉంటుందో అలా వుడ్ వాల్ లాగా పెయింట్ అనేది వేశారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది వుడ్ అయితే కాదు, ఇది మొత్తం వాల్కు ఇలా పెయింట్ అయితే చేశారు. ఇంకో సైడ్ వాల్కు కూడా మనకు సేమ్ యాజ్ టీస్గా అలానే వుడ్ లాగా వాల్ అయితే ఉంటుంది. ఇక హాల్ మొత్తం విషయానికి వస్తే ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఎల్ షేప్, ఈ విధంగా మనకు ఎల్ షేప్ అనేది వస్తుంది హాల్. అలానే ఎల్ షేప్ అన్నాను కదా, ఇక మనకు బ్యాక్ సైడ్ ఏముంది అని అంటే బ్యాక్ సైడ్ మనకు సేమ్ యాస్టీస్గా టీవీ పెట్టుకోవడానికి సోకే సెల్ఫ్, హ్యాండ్ వాష్ బేసిన్ ఇలా కంప్లీట్గా కింద ఏ విధంగా అయితే ఉంటుందో పైన కూడా అదే విధంగా ఉంటుంది.
ఇది మనకు ఎల్ షేప్ అన్నాను కదా, డోర్ అయితే ఇక్కడ ఉంటుంది. మీకు ఐడియా కోసం చెప్తున్నా, వెంటిలేషన్కు విండోస్ ఇందాక క్లియర్గా చూపించలేదు కదా, ఈ విండోస్ ఎలా ఉన్నాయని చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి మెష్, లోపల గ్లాస్. మనం కిటికీ ఓపెన్ చేసినట్లయితే కంప్లీట్గా మనకు బయట ఉండే నేచర్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పైన అయితే, కింద అయితే మనకి ఇంత మంచి బ్యూటిఫుల్గా కనిపించదు కాబట్టి చూపించలేదు. ఒకవేళ మనకు రెండిట్లో ఒకటే కావాలి అనుకున్నప్పుడు ఒకదాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఒకదాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే వెంటిలేషన్ అనేది ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎవరికైనా ఇలాంటి ఇంటీరియర్ కావాలి అనుకుంటే ఇలా నెక్స్ట్ టైం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ప్లానింగ్ చేసుకోండి. అలానే పైన ఎలివేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కంప్లీట్గా మనకు స్కై బ్లూ, అలానే వుడ్ వర్క్ తోటి, అలానే మనకు ఆ లైట్స్ తోటి కలర్ కాంబినేషన్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కిచెన్లోకి అలానే పూజ మందిరంలోకి వెళ్ళటానికి ఆర్చ్ ఇది. ఇప్పుడు మనము పూజ గదిలోకి అయితే వెళ్దాము. పూజ మందిరాన్ని చక్కగా ఇలా ఆకులతోటి అలానే పువ్వులతోటి అందంగా డెకరేషన్ చేసి పెట్టేశారు. ఇక పూజ గది విషయానికి వస్తే, పూజ గది కింద మనకు కంప్లీట్గా కలశాలైతే అలానే దీపాలైతే ఉన్నాయి. ఇక్కడ విషయానికి వస్తే మిడిల్లో మాత్రమే మనకు కలశాలైతే వస్తాయి. ఇక్కడ వెంటిలేషన్ చూపిస్తాను చూడండి. సేమ్ మనకు విండోస్ ఇందాక ఎలా అయితే చూపించానో, లోపల నెట్ విండో అలానే పైన గ్లాస్ విండో. ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్గా ఓపెన్ చేసుకోవచ్చు. మనం పూజ గదిలో ఎక్కువగా అగరబత్తులు అవి వెలిగిస్తూ ఉంటాం కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి కింద మనకు పెద్దగా గణేష్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి సింపుల్గా గణేష్ డోర్కి అయితే ఇక్కడైతే ఉంది. ఆ తర్వాత కిచెన్లోకి అయితే వెళ్తాము. సేమ్ పైన కింద రెండు కిచెన్ వెరైటీస్ అయితే ఒకే విధంగానే ఉంటాయి. బట్ కిచెన్ యొక్క టైల్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అదే ఈ టైల్స్ కింద వచ్చేసి మనకు మగ్గు, సాసరు, కప్పు ఇలా అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటి థీమ్ తోటి మనకైతే కిచెన్ ఏరియా అయితే ఉంటుంది. ఇది మొత్తం మనకు ఎల్ షేప్లో కిచెన్ ఏరియా అనేది వస్తుంది. ఇవన్నీ సెల్ఫ్లు. కిచెన్ కూడా మరీ టూ మచ్ చిన్నగా లేదు, మరీ టూ మచ్ పెద్దగా లేదు. చాలా ఫ్రీక్వెంట్గా చాలా బాగా అనిపించింది. పైన చూసారా కింద వేసిన బిళ్ళలు ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో. ఇప్పుడు మనము పెద్ద బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. పెద్ద బెడ్రూమ్ విషయానికి వస్తే పైన మొత్తం మనకు సెల్ఫ్లు అయితే వన్ సైడ్ వస్తాయి, రైట్ సైడు. లెఫ్ట్ సైడ్లో వాల్ మొత్తానికి ఇలా పర్పుల్ కలర్లో వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కలర్ పెయింటింగ్ అనేది వేపించారు. చాలా బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషన్స్ తోటి చాలా అందంగా అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్. ఇలా వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెలివేషన్ పార్ట్ ఏరియా అయితే చూపిస్తాను చూడండి. ఇది అంతా పైన వెలివేషన్, పెద్ద బెడ్రూమ్లో వెలివేషన్. మనకు మొత్తం ఇది వచ్చేసి డైమండ్ షేప్లో వస్తుంది. లైక్ డైమండ్ షేప్లో వచ్చేసి మిడిల్లో వచ్చేసి మనకు స్క్వైర్ షేప్లో వస్తుంది. స్క్వైర్ షేప్కు ఫ్యాన్ అయితే వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మనకు సైడ్స్కి మొత్తం లైట్స్ అయితే వస్తుంది. ఇంటీరియర్ డిజైన్ అలానే వెలివేషన్ చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అలానే మనకు విండో కూడా వస్తుంది. ఇందాక చిన్న బెడ్రూమ్లో మనకు లోపలికి ఏవైనా సామాన్ పెట్టుకోవటానికి లోపల అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పెద్ద బెడ్రూమ్లో లోపల పెట్టుకోవటానికి ఏరియా అయితే ఉంటుంది. అంటే బాత్రూమ్ పైన మనకు చాలా వరకు ప్లేస్ అనేది ఉంటుంది కదా, అందుకు. ఇది బాత్రూమ్ యొక్క డోరు. బాత్రూమ్స్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్స్. 2 బెడ్రూమ్స్లలో వెస్ట్రనే పెట్టించారు. బయట వచ్చేసి ఇండియన్ టాయిలెట్స్ అయితే పెట్టించారు. లోపల వరకు ఇలా అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. లోపల బాత్రూమ్స్లలో కూడా కంప్లీట్గా ఇలా స్పాన్స్ తోటి డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్ళేసి బయట ఏరియాని చూపిస్తాను రండి. అంటే హాల్ ఏరియా ఆల్రెడీ చూసారు కదా హాల్ ఏరియా, కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. ఇది చిన్న బెడ్రూము. చిన్న బెడ్రూమ్లో మనకు లైట్ పింక్ కలర్ షేడ్లో వచ్చేసి వైట్ కలర్లో చిన్న చిన్నగా ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. దీని యొక్క ఎలివేషన్ వచ్చేసి ఇలా కంప్లీట్గా మనకు లైట్స్ తోటి ఫ్యాన్స్ తోటి డెకరేటివ్గా అనిపిస్తుంది. అలానే మనకు ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్. ఇది వచ్చేసి బాత్రూము. బాత్రూమ్ డోర్కి వచ్చేసి ఇలా కంప్లీట్గా డెకరేషన్ అయితే చేశారు. ఇక మనకు కంప్లీట్గా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వాల్ పక్కనే మనకు విండో, వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ఉన్నాయి. ఇది బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇదైతే కంప్లీట్గా మనము పైకి వెళ్ళిపోవటానికి, పైన అంటే డాబా మీదకి వెళ్ళటానికి. డాబా మీదకి ఎలా వెళ్ళాలి, ఏంటి, పైన ఎలా ఉంటుంది, క్లైమేట్ అంతా ఎలా ఉంటుంది అనేది ప్రీవియస్గా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేసినప్పుడు చూపించాను. ఇది వచ్చేసి స్టెప్స్కి మొత్తం డెకరేషన్ వచ్చేసి అన్నయ్య, చెల్లెలు, మామయ్య వీళ్ళందరూ కలిసి చేసేసారు. సో హోమ్ టూర్ అయితే ఇది. ఈ హోమ్ టూర్ మీకు అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ హోమ్ టూర్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.